ఉండబోతుందమ్మా? ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంటుంది. ఆయన పాలన బాగుంటుంది, పరిపాలన బాగుంటుంది, మంచి చేస్తారు. ఓకే, అది ఏం చూసారు ఆయన గురించి ఒక మాట చెప్పండి. జనాలు చూసారు, మేము చూసిన చూడకపోయినా ఎవరో వాళ్ళు సాయం చేస్తానే ఉంటారు కదా. ఇప్పుడు వైసీపీకి వచ్చారమ్మా, ఆయన పార్టీ మారారు. ఇప్పుడు అక్కడ తెలుగుదేశం నుంచి మొత్తం నాయకులు కానీ ఓటర్లు కానీ నాన్నగారి వైపు వచ్చే అవకాశం ఉందా? కన్ఫామ్ వస్తారు. ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా తెలుగుదేశం ఉన్నారు. అవును, తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మరి ఆయన వైసీపీకి వచ్చారు, జగన్ వైపు. అంతే. జై జగన్ అంటారా? జై జగన్, జై జై జగన్. ఇంకోసారి చెప్పమంటారా? పోయినసారి ఏమో 2 సార్లు గెలిచారు వరుసగా టీడీపీలో, మూడోసారి మరి వైసీపీకి వచ్చారు, ఎలా? గెలుస్తారు, నాని గారే గెలుస్తారు, ఇంకెవరు విజయవాడ మాత్రం నాని గారే కన్ఫామ్. విజయవాడనే కాదు, జిల్లా మొత్తం, ఎన్టీఆర్ జిల్లా మొత్తం కన్ఫామ్ గా నాని గారే వస్తారు. అసలకి దానికి తిరుగులేదు. ఏంటి, చాలా సేవా కార్యక్రమాలు చేశారంటారు, నిజంగా చేశారా? నిజంగానే చేశారు. పల్లెటూరు వెళ్ళి అడగండి కావాలంటే, ఏ ఊరైనా చెప్తారు. నీళ్ళ ట్యాంకులు కానీ, ఏ పని అయినా కానీ, ఇల్లు కానీ అన్నీ ఇచ్చారు. బాగా చేశారు, ఆయన పరిపాలన బాగుంది. మహిళలకు ముఖ్యంగా జగన్ ప్రభుత్వం చాలా పథకాలు ఇచ్చింది అంటున్నారు, అమ్మఒడి ఇచ్చింది, అన్నీ ఇచ్చింది, పరిపాలన బాగానే ఉంది. కేసీఆర్ నాని ఎటు ఉంటే అటువైపే మేము వెళ్తాం కన్ఫామ్. మీలాగా కొంతమంది వచ్చే అవకాశం ఉందా? ఓటర్లు చాలా మంది వచ్చే అవకాశం ఉంది, చాలా మంది వస్తారు కన్ఫామ్. మాది భవానీపురం బ్యాంక్ సెంటర్, కరకట్ట సౌత్ వచ్చింది. అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? బాగానే ఉంది, అంతా జై కేసీఆర్, జై కేసీఆర్. ఎంతమంది వచ్చినా జై కేసీఆర్ గారే.